హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బీకే. ఎస్బీఐ లైఫ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది అకస్మాత్ మరణం లేదా శాశ్వత అంగవైకల్యం మరియు తాత్కాలిక అంగవైకల్యం నుండి రక్షణ కల్పించే ఒక ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ పాలసీ. ఇది తక్కువ ప్రీమియంలో అధిక రక్షణ కల్పిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్షణాలు వచ్చేసి అకస్మాత్ మరణం జరిగినట్లయితే పాలసీ హోల్డర్కి పాలసీ హోల్డర్ మరణించినట్లయితే నామినీకి అయితే 100% ఆఫ్ సమ్ అష్యూర్డ్ చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ శాశ్వత పూర్తి అంగవైకల్యం జరిగితే ప్రమాదం వలన అప్పుడు 100% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అనేది పాలసీ హోల్డర్కి అందిస్తారు. ఒకవేళ శాశ్వత పాక్షిక అంగవైకల్యం జరిగితే కాలు కానీ కళ్ళు కానీ చేతి కానీ ఏదైనా శాశ్వత అంగవైకల్యం జరిగితే 50%, 30%, 20% ఈ విధంగా వేరీ అవుతూ వస్తుంది. మీరు పాలసీ తీసుకుని బట్టి మారుతూ వస్తుంది. తాత్కాలిక అంగవైకల్యం జరిగినట్లయితే వారానికి 1% ఇవ్వడం అయితే 1% సమ్మెస్ ఇస్తారు. అదనపు అవకాశాలు వైద్య ఖర్చులు కవరేజ్ ఉంటుంది. పిల్లల విద్య గ్రాంట్ ఉంటుంది. పాలసీ కాలం 1 సంవత్సరం రెన్యువల్ చేసుకోవచ్చు. ఎంట్రీ వయసు 18 నుంచి 65 సంవత్సరాలు. సమ్మెస్ నుండి 5 లక్షల నుంచి కోటి వరకు తీసుకోవచ్చు. మెడికల్ టెస్ట్ అవసరం లేదు. తక్కువ ప్రీమియంతో అధిక లాభాలు. ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ ఉంది. అంగవైకల్యం, మరణం మరియు ఆసుపత్రి ఖర్చులు కవరేజ్ ఉంది. సెక్షన్ 80D కింద వచ్చినటువంటి మెచ్యూరిటీ అమౌంట్కి అయితే ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. క్లెయిమ్ అయితే మద్యం లేదా డ్రగ్స్ ప్రభావంతో ప్రమాదం జరిగితే క్లెయిమ్ ఉండదు. ఆత్మహత్య చేసుకునే సమయంలో కూడా స్వయం హాని చేసుకుని కూడా క్లెయిమ్ ఉండదు. యుద్ధం లేదా అశాంతి లేదా ప్రమాదకర క్రియలు అయినప్పుడు కూడా క్లెయిమ్ ఉండదు. ఇది ఎస్బీఐ లైఫ్ వెబ్సైట్లో వెళ్ళి కొనవచ్చు లేదా ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ప్రీమియం ఎలా ఉంటుందంటే ఒక 20 సంవత్సరాల వ్యక్తి అయితే 10 లక్షల ప్రీమియం తీసుకుంటే 500 నుంచి ఉంటుంది. 30 సంవత్సరాల వ్యక్తి 10 లక్షలు తీసుకుంటే 1218 వేరే అవుతుంది. 40 సంవత్సరాల వ్యక్తి అయితే 50 లక్షల నుంచి 2005 నుంచి 3 మధ్యలో ఉంటుంది. 50 సంవత్సరాల వ్యక్తి అయితే 1 కోటి నుంచి ₹1 కోటి సమస్య నుంచి 5,000 నుంచి 7,000 వరకు ఉంటుంది. దాని ఉదాహరణలో ఫుల్ వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ అకస్మాత్ మరణం జరిగితే సమ్ అష్యూర్డ్ అనేది ఫుల్గా రావడం జరుగుతుంది. శాశ్వత అంగవైకల్యం జరిగితే 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్ రావడం జరుగుతుంది. తాత్కాలిక అంగవైకల్యం జరిగితే టెంపరీ డిజేబుల్డ్ జరిగితే వారానికి 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అలా 12 వారాల పాటు ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ పార్షియల్ డిజేబుల్డ్ జరిగితే హ్యాండ్ ఇంజ్యూరీ అయితే 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఇస్తారు. ఐ ఇంజ్యూరీ అయితే 30% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఇస్తారు. ఒకవేళ లెగ్ ఇంజ్యూరీ అయితే కాలు విరగడం జరిగితే 20% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఒకసారి అయితే వెరిఫై చేయండి.